సో, మొన్నటి నుంచి గూడా మనం న్యూమరాలజికల్‌గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? న్యూమరాలజికల్‌గా ఈ డేట్ మనకి జనవరి 1 1/3 కాంబినేషన్‌లో స్టార్ట్ అవుతుంది. సో, ఏ రాశి వారికి ఎలాంటి జాగ్రత్తలు చిన్న చిన్న రెమెడీస్ ఒక 4, 5 రెమెడీస్ మనం చెప్తున్నాం. సో, ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే మీనరాశి. సో, మీనరాశి వారికి ఈ సంవత్సరం ఏదైతే మనం వర్క్స్ అనుకుంటున్నామో, అది మన హెల్త్ పరంగా గావచ్చు, జాబ్‌లో గావచ్చు, మనం కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఫేస్ చేయాల్సొస్తుంది ఈ సంవత్సరం. దాంతో పాటు ఎవరైతే మ్యారేజ్ ప్రపోజల్స్, మ్యారేజ్ లైఫ్‌లో ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి కొంచెం ఈ సంవత్సరం మనం కొంచెం రిలాక్స్ అవుతాం. మనకేదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా అయి క్లారిటీకొచ్చేస్తాయి. మ్యారేజ్ పెండింగ్ పడుతున్న వాళ్ళకి గూడా మంచి సంబంధాలనేవి మనకి ఫిబ్రవరి తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. ఎవరికైతే మీనరాశి వారికి. ఎవరికైతే అబ్రాడ్ వాళ్ళకి కూడా అనుకుంటున్నారో కొంచెం ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో, దానికేంటంటే మీరు బెస్ట్ ఒకసారి మీ మీ జాతకాన్ని ఒకసారి చెక్ జేపియండి. మంచి ఎక్స్‌పర్ట్ తోటి చెక్ జేపిస్తే, అప్పుడు దానికి చిన్న ఒక రూ. 10 రెమెడీస్ తోటి మీరిక ఆ పని అయిపోవచ్చు. 10,000 పెట్టనక్కర్లా. ఇప్పుడు నమితా దగ్గరికొస్తే నేను అదే అంటా. మనం జెప్పే రెమెడీస్ రూ. 100 లోపే ఉంటాయి. కానీ రిజల్ట్ అనేది వాళ్ళకి ఇమ్మీడియేట్‌లీ ఉంటుంది. అది వాళ్ళకి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయని వేలోనే వాళ్ళకి జరుగుతాయి పనులు. అదేదో మన దగ్గర మాయలు మహిమలు ఉన్నాయని కాదు. మన 13 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ నుంచి గూడా మనం చేసే అనలైజేషన్ న్యూమరాలజికల్‌గా, వాస్తు పరంగా, సిగ్నేచర్ పరంగా, లక్కీ డేస్ ఇవన్నీ మనం వాళ్ళని ఎప్పుడైతే గైడ్ చేస్తామో, వాళ్ళెప్పుడైతే ఫాలో అవ్వటం స్టార్ట్ చేస్తారో, వాళ్ళకి తిరుగుండదు వాళ్ళ లైఫ్‌లో. కాబట్టి మనం ఒక గైడ్ లాగానే పనిచేస్తాం. నడవాల్సింది వాళ్ళే. సర్వైవ్ కావాల్సింది వాళ్ళే. కాబట్టి మీరు గూడా ఈ 2026లో మంచి ఎక్స్‌పర్ట్‌ని కలవండి. మంచి లైఫ్‌లో రెమెడీస్ చేయండి. ఒక మంచి రత్నధారణ చేయండి. అదృష్టాన్ని తోడు చేసుకోండి. సో, మనం ఏం రెమెడీస్ జేయాలి? మీనరాశి వారంటే ప్రతినిత్యం గూడా మీరు గోశాలలో కొంచెం మీకు కుదిరినప్పుడల్లా ఎండుగడ్డి, అలాగే మొక్కబుట్ట ఇవి మీరు గోమాతకు గాని, దున్నపోతుకు గాని ఏదున్నా సరే గాని వాటికి మీకు కుదిరినప్పుడల్లా ఈ 2 ఐటెమ్స్ కొంచెం వేస్తూ ఉండండి మీకు కుదిరినప్పుడల్లా. ఏ రోజనేది మీ ఇష్టం. అలాగే మీకు దగ్గరలో శివాలయం మీకు శివ శివాలయం ఉంది అనుకుంటే ప్రతినిత్యం గూడా శివయ్యకి మీరు ఏం జేయండంటే దానిమ్మ రసంతోటి అభిషేకం జేయటం ప్రారంభం జేయండి. మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. దాంతో పాటు మీరేం జేయండంటే బిజినెస్ పరంగా మంచిగా కలిసి రావాలి. బిజినెస్‌లో మనకి ఎలాంటి ఇష్యూస్ రావద్దంటే ఒక 5 గోమతి చక్రాలు తీసుకోండి. పర్టిక్యులర్ ఏంటంటే వెడ్నెస్‌డే గాని, సాటర్‌డే గాని తీసుకొని మీ తలపై నుంచి యాంటీ క్లాక్ వైస్ 7 టైమ్స్ తిప్పండి. 4 దారులు కలిసే దగ్గర ఎక్కడైనా సరే గాని దాన్ని ఏసేయండి. నా బిజినెస్ మీద గాని, నా మీద గాని ఏమైనా ప్రక్రియలున్నా, ఏమున్నా ఎళ్ళిపోవాలి తండ్రి అని చెప్పి మీ ఇష్ట దైవాన్ని కోరుకోండి. లేదంటేనేమో జై మహాకాళి, జై కాలభైరవ అనుకోని అక్కడ వేసేయండి. దండం పెట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి. ఇంకోటేం జేయాలంటే మీకు కుదిరినప్పుడల్లా ఆహ్, పర్టిక్యులర్ ఏంటంటే థర్స్‌డే గాని, సాటర్‌డే గాని ఈ 2 రోజులలో ఏం జేయాలంటే మంచిగా చపాతీలు కొన్ని ప్రిపేర్ చేసుకొని దాని మీద చిన్న పన్నీర్ ముక్క ఒకటి పెట్టేసి మంచి గోమాతకు పెట్టడం స్టార్ట్ చేయండి. అలాగే ఎక్కడైనా సరే గాని మీరు ఏ టెంపుల్‌కెళ్ళినా సరే గాని కొంచెం మోతీచూర్ లడ్డు ఈ సంవత్సరం మొత్తం గూడా మీకు కుదిరినప్పుడల్లా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండండి. అది గూడా పర్టిక్యులర్ ఏంటంటే మీరు చేయాలి అనుకుంటేనేమో ఆహ్, ట్యూస్‌డే గాని, సాటర్‌డే గాని స్టార్ట్ జేయండి. ఆ రోజులలో మీరు ఏదైనా టెంపుల్‌కెళ్ళి చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు మీనరాశి వారికి ఉంటాయి. కాబట్టి ఇలాగే గాకుండా నాకింకా బ్రహ్మాండంగా తెలుసుకోవాలి గురుగారు నా లైఫ్ ఎలా ఉండబోతుంది? నా మ్యారిటల్ లైఫ్, బిజినెస్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది? ఎలాంటి ఇష్యూస్ రాబోతున్నాయి? నాకేమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా? దానికి ఏం రెమెడీస్ జేసుకోవాలి? తెలుసుకోవాలి 2026లో అంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకోండి. ఆన్‌లైన్ గాని, డైరెక్ట్ గాని వచ్చి కలవండి. తప్పకుండా ఈ 2026లో అదృష్టవంతులుగా మారదాం.